11 మంది వీరులు, 5 రోజుల యుద్ధం, ఓటమికి లొంగని పోరాటం, అదే టెస్ట్ క్రికెట్. ఆ టెస్ట్ క్రికెట్ ప్రపంచాన్ని తన దూకుడైన ఆట తీరుతో, ఉక్కు సంకల్పంతో శాసించిన అసలు సిసలైన కింగ్ విరాట్ కోహ్లీ. 2011 వెస్టిండీస్లో టెస్టు అరంగేట్రం. ఆరంభంలో కొన్ని వైఫల్యాలు, విమర్శలు, అగ్ని. కొంతమంది అనుకున్నారు ఇతను కేవలం పరిమిత ఓవర్ల ఆటగాడే అని. కానీ ఆ నిప్పు కణక సుదీర్ఘ ఫార్మాట్లో తుఫాను సృష్టించడానికి సిద్ధమైంది. 2014 ఆస్ట్రేలియాపై కెప్టెన్గా తొలి టెస్టులోనే 2 ఇన్నింగ్స్లోనూ సెంచరీలు. ఓటమి తప్పిన ప్రపంచానికి కొత్త లీడర్కు పరిచయం చేసిన రోజు అది. కెప్టెన్సీ భారం పడింది. అడిలైడ్లో ఆసీస్ ఫైర్ పవర్ ముందు ఒంటరి పోరాటం. 2 సెంచరీలతో కింగ్ తను వచ్చానని ప్రూవ్ చేసిన అడ్వెంచర్ ఇది. ఇప్పటి వరకు టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఏ క్రికెట్ ఆటగాడు కూడా సాధించలేని గొప్ప ఘనత సాధించిన విరాట్ కోహ్లీ. అదేంటంటే టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ సాధించని విధంగా 7 డబుల్ సెంచరీలు, 200, 211, 235, 243, 254 నాటౌట్గా నిలిచి పరుగుల సునామీ సృష్టించిన విరాట్ కోహ్లీ. 1 కాదు, 2 కాదు, ఏకంగా 7 డబుల్ సెంచరీలు. కింగ్ కోహ్లీ పరుగుల దాహం ప్రత్యర్థి బౌలర్ల గుండెలో గుబులు రేపిన హిస్టరీ అది. ఇండియాకే టెస్టు క్రికెట్లో గొప్ప అనుభవం ఏంటి అంటే కోహ్లీ కెప్టెన్సీలో 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై మొట్టమొదటి టెస్టు సిరీస్ విజయం. 70 ఏళ్ల చరిత్రలో ఏ ఆసియా జట్టు సాధించని ఫీట్ విరాట్ కోహ్లీ ద్వారా ఇండియా సాధించింది. కేవలం బ్యాటింగ్తోనే కాదు, తన నాయకత్వంతో కూడా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా కోటను బద్దలు కొట్టి టెస్టు గర్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అసలు సిసలైన విరాట్ విజయం ఇది. కోహ్లీ కెప్టెన్సీగా, కోహ్లీ సారథ్యంలో టీమిండియా సుదీర్ఘకాలం ప్రపంచ నెంబర్ 1 టెస్టు ర్యాంకుని అట్టిపెట్టుకుని తన దగ్గరనే ఫస్ట్ ర్యాంక్ని ఉంచుకున్న ఇండియా. విరాట్ కోహ్లీకి కెప్టెన్గా మ్యాచ్లు గెలవడం అలవాటైపోయింది. ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచ టెస్టు క్రికెట్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన మహారాజు మన కోహ్లీ. ఎలాంటి వీరుడికైనా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మన విరాట్ కోహ్లీకి కూడా 3 సంవత్సరాల వరకు ఏ ఫార్మాట్లోనూ ఒక్క సెంచరీ లేని బాధ. 3 సంవత్సరాల సెంచరీ కరువు తర్వాత టెస్టులో మళ్ళీ ఆ సెంచరీల గర్జన, ఫామ్ పోయిందన్న విమర్శలకు బ్యాట్తోనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విరాట్ కోహ్లీ. ప్రతి కింగ్డమ్లో ఒక కరువు వస్తుంది, కానీ ఆ కింగ్ ఫైర్ ఎప్పుడూ ఆరిపోదు. 3 సంవత్సరాల నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ సింహం వేట మళ్ళీ మొదలైంది. విరాట్ కోహ్లీ టెస్టు కెరియర్లో 9230 రన్స్, 30 సెంచరీలు చేసిన గొప్ప ఘనత మన విరాట్ కోహ్లీది. విరాట్ కోహ్లీ ఒక బ్యాట్స్మెన్గా, ఒక కెప్టెన్గా తను కేవలం పరుగులు చేయలేదు. ఒక ఆవేశాన్ని, ఒక ఫిట్నెస్ను, ఒక దూకుడును టీమిండియాలోకి ఇంజెక్ట్ చేశాడు. టెస్ట్ క్రికెట్ అంటే కేవలం డిఫెన్స్ కాదు, కౌంటర్ అటాక్ అని నిరూపించిన విరాట్ కోహ్లీ. అందుకే అతన్ని టెస్ట్ కెరియర్ కేవలం ఒక రికార్డుల పరంపర కాదు, అది ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ విరాట్ కోహ్లీ అని అంటారు. అలాంటి విరాట్ కోహ్లీ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ ఆడట్లేదు అంటే చాలా బాధగా ఉంది.